ఏపీలో లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డాయి. అయితే ఇప్పుడే ఒక అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, నాకు గ్రూప్ ప్రిలిమ్స్ లో 20 బిలో మార్క్స్ వచ్చినాయి అక్క, నేను క్వాలిఫై అయిపోయాను. అండ్ మెయిన్స్ నేను మెయిన్స్ హైదరాబాద్ వచ్చి నేను కోచింగ్ తీసుకున్నాను, నేను అది కూడా క్వాలిఫై అయిపోయాను. మెయిన్స్ చాలా ఈజీగా ఇచ్చాడు. నెక్స్ట్ నేను ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కూడా వెళ్ళాను. కానీ పోస్ట్ వచ్చేటప్పటికి 900 ఉన్నాయి. 2000 మెంబర్స్ ని పిలిచారు. నాకు వస్తుందో రాదో అని చెప్పనింది. తనకి 20 బిలో మార్క్స్ వచ్చినాయి, తను క్వాలిఫై అయిపోయింది. నాకు 40 అబోవ్ మార్క్స్ వచ్చినాయి, కానీ నేను క్వాలిఫై అవ్వలేదు. ఎందుకంటే తను ఎస్సీ, నేను ఓసీ. ఇది ఇప్పుడే కాదు, 4 ఇయర్స్ బ్యాక్ సచివాలయం ఎగ్జామ్స్ పడ్డాయి, అప్పుడు కూడా అంతే. మా అక్క రాసింది, తనకి 65+ వచ్చినాయి, కానీ తను క్వాలిఫై అవ్వలేదు. 40+ వచ్చిన ఎస్టీ కేటగిరీ అమ్మాయి క్వాలిఫై అయిపోయింది. కానీ చుట్టుపక్కల ఉండే సొసైటీకి ఆ విషయం తెలియదు కదా. వాళ్ళు ఏం కామెంట్ చేస్తారంటే, మీరేం చదువుతున్నారు, మీకు రాలేదు చూసారా, వాళ్ళకి వచ్చేసినాయి అని చెప్పన్నారు. అండ్ తను మా అక్కతో పాటు రాసిన అమ్మాయి అని చెప్పన్నాను కదా, తను ఇంటర్లో నా క్లాస్మేట్, తను సబ్జెక్ట్స్ కూడా ఫెయిల్ అయిపోయింది. అలాంటిది మేమేమో మంచిగా చదివి ఇంత కష్టపడి చదివిన ఎగ్జామ్స్ రాస్తాము కానీ క్వాలిఫై అవ్వము. అసలు ఆ పెయిన్ ఎలా ఉంటుంది? అసలు ఈ రిజర్వేషన్ కేటగిరీ ఎందుకోసం పెట్టారు? వాళ్ళని బాగు చేయడం కోసం పెట్టారు. మరి మమ్మల్ని ఎందుకు ఇలా పాడు చేస్తున్నారు? అసలు ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఎలా ఉందంటే సిచ్యువేషన్, బాధను బయటకు చెప్పుకోలేము, లోపల దాచుకోలేము. ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరో ఒకరి మీద చూపించాలి, ఇలా చూపిస్తున్నాము. కష్టపడి చదివి రాసిన క్వాలిఫై అవ్వని వాళ్ళు చాలా మంది ఉంటారు నాలాగా. అండ్ మీరు ఎవరైనా ఉన్నారా? ఉంటే కానీ కామెంట్ చేయండి, తెలుసుకుంటాను నేను కూడా నాలాగా ఎంతమంది ఉన్నారు.